హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఇక్కడ మినపప్పు ఇసురుతుంది చూసారా, మినుములు మా అమ్మగారే. అయితే మేము ఘంటసాల వచ్చాము, చిన్న పాపని తీసుకొని ఘంటసాల అయితే వచ్చాము. వచ్చేసరికి మా అమ్మ అయితే ఇలా పప్పు అయితే ఇసురుతూ కూర్చుంది. మేము వస్తున్నామని చెప్పి ఫోన్ చేస్తాం కదా, మా నాన్న అయితే చెప్పారంట పని నుంచి వచ్చి, కృష్ణవేణి వాళ్ళు వస్తున్నారు, మరి ఏం కావాలో టిఫిన్లకి పప్పు అయితే ఇసరమంటే ఇక ఇక్కడ ఇసురుతుంది. మా జోష్న ఏమో బోర్ కొడుతుంది, నేను ఒక్కదాన్నే ఉన్నాను అనేసి మా అన్నయ్య వాళ్ళు కూడా అమ్మ వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉంటారు. పెద్దమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అందరూ దగ్గరలోనే కొంచెం దూరంగా ఉంటారు, వాకబుల్ డిస్టెన్స్లోనే. అయితే మా మేనగోళ్ళు, మా అన్నయ్య వాళ్ళ పిల్ల వస్తే తనతో పాటు ఆడుకోవటానికి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిందంట. మేము వచ్చేసరికి మా జోష్న అయితే ఇంటికాడ లేదు. మా అమ్మ ఒక్కటే కూర్చుని పప్పు ఇసురుకుంటుంది. ఇక సరేలే కదా అని అమ్మతో కొద్దిసేపు మాట్లాడుకుంటూ నేను కూడా ఈ వీడియో, ఇప్పుడు మా పల్లెటూరులో కూడా ఎవరు పప్పు ఇసురుతులా, అందరూ మిల్లుకే పట్టించుకుంటున్నాం. సరే, ఈ తిరగట్లో వేసి విసరడం కూడా ఒక వీడియో తీసినట్లుగా ఉంటుందిలే, బాగుంటుంది అని చెప్పి ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. మా అమ్మ వాళ్ళది ఘంటసాల, గోటకం ఏ కాలనీలో మా అమ్మ వాళ్ళు అయితే ఉంటారు. ఇక తెల్లవారి ఉదయం మేము గుడికి వెళ్ళాలి అని చెప్పి గాయత్రీదేవి గుడికి అయితే బయలుదేరాము. గాయత్రీదేవి గుడి గోటకం ఈ ఘంటసాల మొత్తంలో ఈ ఒక్క గుడే అనమాట. చిన్న గుడే, ఓ ఫేమస్ ఏం కాదు. ఊరి చివరి ఉండటం వల్ల ఎక్కువ ఫేమస్ అయితే అవ్వలేదు, కానీ బాగా సత్యం గల తల్లి, నేను నమ్ముతాను. ఇదైతే నేను స్కూల్ చదువుకున్నది, అంగన్వాడీ కానీ స్కూల్ కానీ ఇక్కడే నేను చదువుకున్నాను. ఇది మా జోష్న కూడా ఈ అంగన్వాడీలోనే చదువుకుంది ఒక 10 రోజులు అలా, నా డెలివరీ టైంలో. అందుకని మా జోష్న నేను ఇక్కడ చదివానమ్మా అని చెప్తుంటే సర్లే గుర్తుగా ఉంటుంది అని చెప్పి వీడియో అయితే తీసాము. ఈ స్కూల్లో నేను చిన్నప్పుడు 1st, 2nd వరకు ఉండేది నా చిన్నప్పుడు. ఇప్పుడైతే ఇలా పెద్దగా కట్టారు, అప్పుడు చిన్నగానే ఉండేది, ఒక 2 రూములు అన్నట్టు. చాలా బాగుంది నేను చదువుకున్న స్కూలు. కానీ నేను ఇక్కడ తిరగటం, ఈ బండి చూసారా, ఎడ్ల బండి, మా పల్లెటూరులోనే లేదు. ఇక్కడ ఎడ్ల బండ్లు ఇంకా వాడుతున్నారు. ఈ స్కూల్లో నేను ఈ ప్లేస్లు మొత్తం ఆడుకున్న ప్లేసులు, తిరిగిన ప్లేసులు, నా ఫ్రెండ్స్, ఇవంతా నాకు బాగా గుర్తొచ్చాయి. అందుకే వీడియో అయితే తీశాను. ఇది గోటకంలో ఉన్న మసీదు. ఈ మసీదు దాటినాక ఒక 2-3 ఇళ్ళు తర్వాతే గాయత్రీదేవి గుడి అయితే వస్తుంది. ఇదిగోనండి వచ్చేసింది గాయత్రీదేవి గుడి. ఇక ఇక్కడైతే చెప్పులు పక్కకి విడ్చుకొని ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసాము, కాళ్ళు కడుక్కొని ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేసాము. ఎక్కువ జనమేమీ ఉండరు, కానీ మనం నమ్ముకున్న దేవుడు కదా, ఎంత దూరం ఉన్నా అమ్మే, తల్లి తల్లే కదా. అందుకే నేనైతే ఈ గుడికి తప్పకుండా వస్తాను ఈ సమ్మర్లో. ఇక్కడ చూసారా, ఈ గుడిలోనే మైసమ్మ తల్లి పాత గుడిలో ఉండేది. ఇప్పుడైతే పాతగా అయిపోయింది, నా చిన్నప్పుడు బాగానే ఉండేది. ఈ గుడి కట్టాక ఆ గుడిని వదిలేశారు. ఇక ఇదిగో గాయత్రీదేవి 5 ముఖాలు ఉన్నాయి, పక్కనున్నది మైసమ్మ తల్లి. రాయి దగ్గర నామాలు పెట్టి శ్రీచక్రం అయితే పెట్టారు. ఈ గుడిలో పూజారి మా అమ్మగారే. ఇక్కడైతే ఇక రావి చెట్టుకి పూజ అయితే చేస్తున్నాం. ఈ అమ్మవారికి కూడా సంబరాలు జరుగుతాయి. కార్తీక మాసం టైంలో బాగా చేస్తారు, భోజనాలు అలా పెట్టి సంబరాలు డప్పులతో చేస్తారు. ఆ టైంలో వస్తే ఆ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. నేను ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ఈ అమ్మవారికి పసుపు కుంకుమ అలా పెట్టి నా వంతుగా నేను ఎంతో కొంత పెడుతూ ఉంటాను, చేస్తాను. ఇలా అయితే పూజ చేసుకుంటాను. నాకు ఈ గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా నాన్నగారు కూడా ఈ అమ్మవారిని బాగా నమ్ముతారు. నేను చిన్నప్పటి నుంచి ఈ గుడికి రావడం నాకు బాగా అలవాటు. ఇలా అయితే ఉంటుంది ఈ గుడి కాడ. ఈ పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఊరికి మా గోటకంలో చివర ఉండటం, ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు. ఆ గుళ్ళో పెట్టిన మైకా ఒక్కటి పాటలు తప్ప ఇంకే పొల్యూషన్ ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుందండి ఈ గుడి. మీరు కూడా ఈ గుడికి, ఈ అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అమ్మ బాగా సత్యం గల తల్లి. నేను ఒక సంవత్సరం వచ్చి మానేయొచ్చుగా అనుకుంటారేమో, అమ్మవారి సత్యం మనం ఎంత వస్తే అంత రప్పించుకుంటూ ఉంటుంది. చాలా సత్యం గల తల్లి.
అందుకే నేను వచ్చినప్పుడల్లా మాత్రం అస్సలు వదిలిపెట్టను ఈ తల్లిని. అంతగా నమ్మాననమాట అమ్మని. ఈ రావి చెట్టు దగ్గర ఉన్న పటాలకి ఇక బొట్లు పెట్టి ఇక పూజ అయితే చేస్తున్నాను. అంటే అన్ని సౌకర్యాలు ఉండవు. మనం తెచ్చుకుని కొద్ది కొద్దిగా చేసుకోవటమే. అక్షింతలును, గంధం అవన్నీ మేము తెచ్చుకొని ఇలా అయితే చేస్తున్నాము. ఈ గుళ్ళో అమ్మవారికి మా అమ్మ, మా నాన్న వాళ్ళు కూడా ఏదో ఒక ప్రసాదాలు చేపించడం, అట్లా మన వంతు డబ్బులు ఎంతో కొంత ఇస్తూనే ఉంటారు. మా అమ్మ ఒకసారి అమ్మవారికి కుంకుమ భరణ కూడా ఇచ్చారు. అలా అమ్మవారికి మన వంతు సహాయం ఏమైతే చేయగలుగుతామో అలా అయితే మేమైతే చేస్తామండి. బాగుంటుంది. నాకు ఈ గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ గాయత్రీదేవితో పాటు ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు కూడా ఉంటారు. మైసమ్మ తల్లి, గాయత్రీదేవి, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి నలుగురు ఉంటారు. చాలా బాగుంటుంది. శుక్రవారం పూట అమ్మవారికి విశేషంగా మంచిగా బాగా చేస్తారు. అంటే ఓకే ఉండదు, కొద్దిగా నైవేద్యం వండుకొని కొబ్బరికాయ కొట్టి అలా చేస్తారు. పూజారి గారులు అయితే విశేషంగా ఉన్న రోజుల్లో అయితే ఏమన్నా వస్తారంట, పూజలు ఎక్కువగా ఉండే టైంలో అలాంటప్పుడు. ఇక విడి రోజుల్లో అయితే ఈ మామగారే చేస్తాము అని చెప్తున్నారు. ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ నాకేమో పూజలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఘంటసాల వచ్చినప్పుడల్లా నేను గుడులన్నీ చూసేసుకొని మా ఇంటికైతే వెళ్తాను. పొద్దున పూట గుడులకు వెళ్ళడం చేసి ఇంకా మధ్యాహ్నం చుట్టాలు, మా అన్నయ్య వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా చూస్తాను. ఇది చెరువు మా స్కూల్ పక్కనే ఉండిద్ది, అందుకే నేనైతే తీశాను. ఇంతేనండి ఈ రోజుటి వీడియో అయితే. ఎలా ఉంది? ఈ చెరువు దగ్గరికి వస్తే మా టీచర్ అస్సలు ఊరుకునేవాళ్ళు కాదు. నమస్తే అండి, ఉంటాను మరి.